ప్రత్యేక రాష్ట్రం వస్తే లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే ప్రభుత్వం దశాబ్ద కాలంగా మోసం చేస్తోందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు భరోసా కల్పించడం కోసం ఈ నెల 8న హైదరాబాద్ సరూర్ నగర్లో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఈ సమావేశంలో యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ డిక్లరేషన్ను 100% అమలు చేస్తామని ప్రకటించారు. సభకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తరలి రావాలని పిలుపునిచ్చారు. ఒక్కగానొక్క నోటిఫికేషన్ వస్తే పేపర్ లీకేజ్ మోసం చేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలో పేదలకు పంచిన భూములను 10,000 ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు పంచిన భూములు వారికే చెందాలని అన్నారు. 6 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి పేదలకు అధికారికంగా పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నరసింహారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ రంగారెడ్డి గారు, అట్లాగే మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు, నారాయణ రెడ్డి గారు, శ్యామల కిరణ్ గారు, రామరెడ్డి గారు, మధు గారు, ఇంకా ఇతర స్నేహితులందరితో కలిసి మీ అందరితో ఈ రాష్ట్ర సమాజం 5 లక్షల కోట్ల పేదల భూముల్ని ఈరోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచిన భూముల్ని 5 లక్షల కోట్ల విలువైన భూములు మీరు ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో లాక్కుంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మిగతా శాసనసభ నియోజకవర్గాల భూములు లెక్కేస్తే నాకు తెలిసి దాదాపు 20-25 లక్షల కోట్ల విలువైనటువంటి పేదల భూముల్ని వెనక్కి లాక్కున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా ఇది కల్పిస్తూ ఉంది. 3 ఎకరాలు భూమి ఇస్తా అంటివి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటివి, ఆ ఏకపోక ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు కూడా వెనక్కి లాక్కున్నటువంటి వైనం. పాపం అమాయకులు, నిరుపేద ప్రజలు, మాట్లాడలేనటువంటి వాళ్ళు, తినటానికి తిండి లేనటువంటి పేదవాళ్ళు వాళ్ళ భూములు లాక్కుంటున్నారు. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన అది కూడా పెద్దల మాణిక్యరావులు మీకే ఉంచేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకే మన హక్కులు మనం కాపాడుకోవటం కోసమైనా హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి సమస్త పేదవాళ్ళకి ఆనాటి ఇందిరమ్మ భూములు పొందినటువంటి వాళ్ళందరికీ కూడా పిలిపిస్తూ ఉన్నాను. రండి, రేపు పొద్దునంతా కదిలి రండి, కదం దొక్కండి. శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవరాలు ప్రియాంక గాంధీ గారు వస్తూ ఉన్నారు. ఆమెకు కూడా చెప్దాం, మనం మీ నాయనమ్మ పంచిన భూముల్ని ఈ దుర్మార్గుడు గుంజుకుంటున్నాడు, మమ్మల్ని కాపాడండి అని చెప్దాం. వారు కూడా మనకు అండగా ఉండటం కోసం సందేశం ఇవ్వబోతూ ఉన్నారు. తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. हमारे